పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. నిన్నటి దినాన కీర్తన గ్రంథం 98వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు కీర్తన గ్రంథం 99వ అధ్యాయం చదువుకున్నాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు. జనములన్నిటిపైన ఆయన హెచ్చై ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే, అహరోన్లు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చెయ్యువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడాను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఇంతటితో కీర్తన గ్రంథం 99వ అధ్యాయం చదువుకున్నాం. రేపటి దినాన కీర్తన గ్రంథం 100వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించునుగాక. ఆమేన్.